నాగార్జున గారు చెప్పండి అండి, అది చాలా పెద్ద ఇబ్బంది కాదు, అది కరెక్ట్, ఎన్నికల కమిషన్ సంఘం చేసిన దాంట్లో తప్పు లేదన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ వాదనంతా వినిపించండి. ముందుగా ప్యానెల్ పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలండి. సరే, పాల్వాయి ఘటనలో ఈవీఎం పైన జరిగినటువంటి సంఘటన మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళగారు మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే 13 మే 2010 ముంబైలో ఉన్నటువంటి ఒక ఈవీఎం మిషన్ ని చంద్రబాబు నాయుడు వేమూరి హరిప్రసాద్ ద్వారా దొంగిలించి దాన్ని ఎలా ట్యాంపరింగ్ చేయాలా అనే దాని మీద ఒక కమిటీ వేసుకొని ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలుద్దామని ఈవీఎం మిషన్ ని దొంగలించినటువంటి చంద్రబాబు నాయుడు ఈవీఎం ని ధ్వంసం చేశారని మాకు చెప్తుంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మనందరూ వినాల్సి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 159 కూడా ఉంది కాబట్టి అది ఒకసారి గుర్తు చేస్తున్నా. దాంతోపాటు అక్కడ నిజమేనండి, ఈ టైంలో బయటికి రావచ్చు, ఆ సీసీటీవీ కెమెరా ఏం పర్లేదు అని ఏదో చెబుతున్నారు. సరే, ఒక వాస్తవానికి చెప్తున్నాను. మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద మీరు గమనిస్తే 23 నిమిషాల 52 సెకండ్లు ఆ వీడియో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 23 గంటలు కదా, దీంట్లో కేవలం 23 గంటల 52 నిమిషాలు అక్కడ రికార్డ్ అయినట్టు ఉంది. మరి 23 గంటల 52 నిమిషాలు ఎందుకు బయటికి రావట్లేదండి? కేవలం 12 గంటల 6 నిమిషాల్లో ఉన్నటువంటి ఆ ఘటన ఎందుకు బయట వచ్చింది? మిగతాది ఎందుకు రాలా? నిజంగానే 6 గంటల 16 నిమిషాల సమయంలో మీరు ఆ వీడియో కానీ చూడగలిగితే అదే పోలింగ్ బూత్ సెంటర్లో 201, 202లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లైనటువంటి చింతా సుబ్బారావుని, డేరంగుల సీన్ని, చల్లా సుబ్బయ్యని, వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే దాడి చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జోలకంట బ్రహ్మానందరెడ్డి వారి కళ్ళల్లో కారం కొట్టి పోలింగ్ బూతుల్లో కూర్చున్నటువంటి ఈ ముగ్గురు బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళ ముగ్గురి పైన దాడి చేసి పోలింగ్ బూత్లో నుంచి చొక్కాలు పట్టుకొని బయటికి లాక్కొచ్చి వాళ్ళ పైన పాశవికంగా దాడి చేస్తే వాళ్ళు మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో వారు కంప్లైంట్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి వైనం మీకు తెలీదా? ఎందుకు ఆ వీడియో ఫుటేజ్ రాలా? దాంతోపాటు పాల్వాయి గేట్ పక్కన తుమ్రకోటలో 203, 204, 205 పోలింగ్ బూత్ సెంటర్లో ఉన్నటువంటి పాలకిర్తి శ్రీనివాసరావు పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా బయటకు వచ్చి తన్ని అతను ఈ రోజు ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. అక్కడ కూడా ఈవీఎం ధ్వంసమైంది. ఆ ఈవీఎం ఫుటేజ్ ఎందుకు రాలా? ఓన్లీ పల్నాడు ప్రాంతంలో 53 గ్రామాల్లో 11 ఈవీఎంలు ధ్వంసమైనవి. ఆ 11 ఈవీఎం ధ్వంసాల పైన రీపోలింగ్ పెట్టండి. తెలుగుదేశం పార్టీ బూత్ క్యాప్చర్ చేసింది, తెలుగుదేశం పార్టీ ఓటర్ల సైక్లింగ్ చేసింది, తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ని తన్ని బయటికి పంపించారు. ఈ 11 చోట్ల మీరు రీపోలింగ్ నిర్వహించండి, మేము ఎన్నికల కమిషన్ కి దర్యాప్తు చేసుకున్నాం, వారు స్పందించకపోతే మేము కోర్టు తలుపులు తట్టాం. ఇక్కడ ఈవీఎం కి సంబంధించి ధ్వంసం జరిగిందా, కింద వేసి కొట్టారా అనే దాని మీద మీకు ఒక విషయం చెప్తానండి. ఈ చింతా సుబ్బారావు, డేరంగుల సీను, చల్లా సుబ్బయ్య మా పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా అక్కడ పోలింగ్ నిర్వహిస్తుంటే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ మాచర్ల నియోజకవర్గానికి స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేస్తుంది జేసీగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు. దీనికి ఎలక్షన్ అబ్జర్వర్ గా ఉంది ఐజీ శ్రీకాంత్ గారు. వీరందరూ చాలా కీలకంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు. వీరికి ఫోన్లు చేస్తుంటే వీళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని చూద్దామని పిన్నెల వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి గౌతమ్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే గౌతమ్ రెడ్డి మీద దాడి చేస్తే తల మీద 7 కుట్లు పడినాయండి. తల మీద జరిగినటువంటి గాయానికి 7 కుట్లు పడినాయి. ఆ విధంగా పాశవికంగా గౌతమ్ రెడ్డి అనేటువంటి
20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నాయి ఆ పిల్లోడి మీద దాడి చేస్తే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉంది. దీంతో పాటు మాచర్ల నియోజకవర్గంలోనే కొత్తూరు, కంబంపాడు, భైరవపాడు, రెంటాల, జిట్టిపాలెం, పాలవాయి గేటు, గోటి, మిట్టగొరసపాడు, ఉప్పలపల్లి, కారంపూడి, ముసునూరు, అడిగొప్ప ఇటువంటి అన్నిట్లోనూ దాడి జరుగుతుంటే 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచి ఈరోజు 5వ ఎమ్మెల్యే పోటీ స్థానంలో ఉన్నారు. వారి కుటుంబం 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆ ఆటవికంగా ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలువున ప్రాణం తీస్తుంటే, మా కార్యకర్తలందరినీ చంపేసి ఎలక్షన్ హియరింగ్ జరుగుతుంటే మీరు గమనిస్తుంటే ఆ పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లేడు. ఏజెంట్ లేకుండా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంటే జరిగినటువంటి సంఘటన ఏదైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావాలని చేసినటువంటి సంఘటన కాదు. ఒక జరుగుతున్నటువంటి చర్యలో అప్పుడు జరిగినటువంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని అది కాకతాళీయంగా జరిగినటువంటి అంశమే కానీ ఏదో విద్వేషపూరితంగా జరిగినటువంటిది కాదు. అది ఎమోషనల్లీ జరిగినటువంటి ఘటనే కానీ లీగల్ అది కరెక్ట్ కాదా అనేది సబ్జెక్ట్ వేరే పక్కన పెడదాం. అది ఎమోషనల్ గా జరిగినటువంటి ఘటన కింద చూడాలి. దాంతో పాటు ఈవీఎం పగలగొట్టగానే దాంట్లో ఉన్నటువంటి డేటా వేరవ్వడం అనేది ఏమీ ఉండదు. దాంట్లో ఉన్నటువంటి చిప్ అదే ఉంటుంది, దాంట్లో ఉంటుంది భద్రత. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బూత్ క్యాప్చర్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్ సైక్లింగ్ జరిగితే మేము ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ బూత్ క్యాప్చర్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మా మీద ఇంతమంది దాడులు జరిగితే చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఈవీఎం మిషన్ కి సంబంధించి 11 చోట్ల బద్దలైన ధ్వంసమే అయినారు. 11 చోట్ల మీరు వీడియో రిలీజ్ చేస్తే ఎన్నికల కమిషన్ మేము ఒప్పుకుంటాం. టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా, కొంతమంది టీడీపీ వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు కదా కొన్ని కేసుల్లో. నేను అదే చెప్తున్నానండి, టీడీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఒకటి మాచర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మరకోటలో అరెస్ట్ అయ్యారు. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏంది. దాంతో పాటు దర్శిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంయూ కార్యాలయం ఉన్నటువంటి ఈవీఎం ని ధ్వంసం చేస్తే వేమిరెడ్డి చిన్నారెడ్డి అనే అతనికి 41A నోటీస్ ఇచ్చి ఆయన విడుదల చేశారండి. 41A నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. 11 చోట్ల ఈవీఎం ధ్వంసం అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఎక్కడో విదేశాల్లో ఎక్కడున్నాడో లేదో తెలియనటువంటి నారా లోకేష్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నారా లోకేష్కి అసలు ఎవరు పంపించారు ఆ వీడియో? మొట్టమొదటిసారి నారా లోకేష్ తన ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ చేశారు. అతని దగ్గరికి వీడియో ఎలా వెళ్ళింది? ఎవరు పంపించారు? ముఖేష్ కుమార్ మీనా గారు పంపించారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ముఖేష్ కుమార్ మీనా గారు నారా లోకేష్ కి ఈ వాట్సాప్ చేశాడా? ఒకవేళ చేసి ఉంటే ఎవరు చేశారు? ఆయనకున్నటువంటి అవసరమైంది. సరే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చేశారు, తుమ్మరకోటలో జరిగినటువంటి వీడియో తెలియాలి కదా. 11 చోట్ల ఈవీఎం ధ్వంసాలని వాటి గురించి తెలియాలి కదా. 53 గ్రామాల్లో, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 53 గ్రామాల్లో ఇటువంటి వైఖరి నెలకొంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ముఖేష్ కుమార్ మీనా గారు బయటకు తీసుకురావాలి కదా. మరి ఎందుకు నారా లోకేష్ గారికి సంబంధించి ఈ డేటా అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వెబ్కాస్టింగ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చేస్తున్నారా, కరకట్ట కొంపలో చేస్తున్నారా అనేది మాకు తెలియనటువంటి ప్రశ్న. సో ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? దీంతో పాటు ఆ తుమ్మరకోటలో వెంకటేష్ అనే అతను, సైదులు అనే అతను, మహేష్ అనే అతను ఈవీఎం ధ్వంసం చేశారు. వారికి సంబంధించిన వీడియో ఎందుకు బయటకు రాలేదు? మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు చూడండి, అసలు మర్డర్ చేసినట్టు. 145, సెక్షన్ 147, సెక్షన్ 353, సెక్షన్ 427, సెక్షన్ 448, సెక్షన్ 452, సెక్షన్ 120B. మళ్ళీ ఈయన మీద ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తే ఎదుర్కోలేమని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 131, 135 రెడ్ విత్ 149. ఆయన ఒక్కడే ఆడ ఈవీఎం మిషన్ కింద పడేసినట్టుంటే చాలా మంది గుంపులుగా వచ్చి పగల కొట్టారనేది జరిగింది సంఘటన. ఏం చేయగలుగుతున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. మీరు 23 నిమిషాలు ఉన్నటువంటి 23 గంటలు ఉన్నటువంటి వీడియోను బయటకు తీసుకురండి. అక్కడ మాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఏజెంట్ల మీద జరిగినటువంటి దాడిని మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? కాబట్టి ఏదన్నా పర్టికులర్ గా క్లయింట్ గా, నిర్విద్యవాదంగా, లిబరల్ గా మీరు మ్యాచ్ రిఫరీ ఎంపైర్ విధంగా ఉంటారు. కానీ
ఈ విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు వీడియో వాళ్ళని ఆయన ఫోన్ లోనే సీసీటీవీ కెమెరాని రికార్డ్ చేసి ఆయనే దాన్ని నారా లోకేష్ కు పంపించి ఆయనే నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాలో పెట్టి నారా లోకేష్ ట్విట్టర్ ఖాతా పైన ఉన్నటువంటి అంశాన్ని ఈయనే దాన్ని తీసుకొని దాని మీదే ఒక కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఈయన పేరు చేర్చడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. దీనికి సంబంధించిన మీ అనుమానం అట్లా కాదు నాగార్జున గారు, మీరు చాలా చాలా సూటిగా మీరు సీఈఓ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? సీఈఓ గారి మీదే చేస్తున్నామండి. ఇంకా మధ్యలో కూడా ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు కదా. కాదు ఈ వీడియో ఫుటేజ్ తీయటంలో ఇంకా వేరే వాళ్ళ పాత్ర కూడా ఎవరిదైనా ఉండొచ్చు కదా. నిజమేనండి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఓకే, బాధ్యత అది వేరే విషయం. బాధ్యత అయితే 10 రోజుల తర్వాత ఈ రకంగా బయటికి రావడం. సార్ ఇప్పుడు సాక్షి టీవీలో మీరు టీవీ ఛానల్ డిస్కషన్ జరుపుతున్నారు, తప్పు మాటలు నేనో లేకపోతే పురుషోత్తం గారో మరొకరో తిరుపతిరావు గారో మాట్లాడితే మీరు ఖండిస్తున్నారు, లేకపోతే ఖండికపోతే దానికి బాధ్యత మీరే వహించాలి కదా. మీరే మాట్లాడించారని అనుకుంటారు. లేకపోతే ఓకే రైట్, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీనికి బాధ్యత వహించాలి. అదే నా పాయింట్ ఏంటంటే ఎన్నికల కమిషన్లో భద్రంగా ఉండవలసినటువంటి ఫీడు ఈ రకంగా వెళ్ళిపోతే ఎన్నికల సంఘాన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్నకి సమాధానం దొరకాలి కదా. సార్ ఫీడ్ కూడా కాదు సార్, 23 గంటల 52 నిమిషాలు ఉంటే 12 గంటల 6 నిమిషాల దగ్గర ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ అది కేవలం సీసీటీవీ కెమెరాలో రికార్డు చేసి దాన్నే పెట్టారు. అది ఎడిట్ చేసి మళ్ళీ 10 సెకండ్లు 20 సెకండ్లు 30 సెకండ్లే ఎడిట్ చేసి మళ్ళీ అదే అంత ముందు జరిగింది తర్వాత జరిగింది కూడా పెడితే అదొక రకం.